శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పీసీని చంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం 6 ముఖ్యమైన అంశాలను సభలో ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ పనిచేయాలి అని, సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగిన ఏకైక నాయకుడు పెట్టిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు ప్రతి గ్రామాల్లో చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, గర్భాన సత్యబాబు, భూపతి అర్జున్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కూరాకుల యాదవ్, సంతోష్ పండా, యూపీ రాజు, షణ్ముఖరావు, బంతు విజయకృష్ణ, పల్లి కోటేశ్వరరావు, కొండ వరప్రసాద్, గొట్ట హరిప్రసాద్, సైలర్ జగదీశ్వరరావు మరికొంతమంది పాల్గొన్నారు. పార్టీ పెద్దల సూచనలు ఏంటంటే ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ జరగాలి. జెండా ఆవిష్కరణ జరిగిన నాడే పార్టీ బలోపేతానికి సహకారం ఉంటుంది. పార్టీలో రావడానికి కూడా గ్రామాల్లో ముందుకు వస్తారు. ఈ పార్టీ అంటే జనసేన అంటే అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ నీతివంతుడు, ప్రజల కోసం నిలబడతాడు. ప్రజలు ఏ మనోధైర్యాన్ని ఇస్తారు, ప్రజలకు భరోసాని ఇస్తారు, వాళ్ళు వెలుగు నింపేందుకు ముందుకు వచ్చారని చెప్పేసి ప్రజల నమ్మకాన్ని చొరగొట్టడానికి మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి మీకు పేరు నా జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులకు, ఉపాధ్యక్షులకు, సంయుక్త కార్యదర్శులకు, కార్యదర్శులకు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తాం. ఈ దిశగానే మనం రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క 2 నెలలకు ఒకసారి కార్యక్రమం పెట్టుకుంటాం. 2 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశానికి మనం ఏ విధంగా పార్టీని బలోపేతానికి చేశామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలా, దాన్ని తీసుకుని ముందుకు పోవాలి. అలాగే కాంట్రవర్సీ లేకుండా లోకల్లో, నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పీఓసీలు కానీ, అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు కానీ ఏదైతే సమన్వయకర్తగా పార్టీ నియమించింది, ఇప్పుడు పీఓసీ ఉన్నారు. పీఓసీ కూడా జిల్లా అధ్యక్షులతో జిల్లా అధ్యక్షుడిని ఆహ్వానించి, అలాగే అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడిని, జిల్లా కార్యవర్గంలో ఉన్న వాళ్ళని వారు ఆహ్వానించాలి. అలా మీరు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి వారు దయచేసి మీ అందరూ కూడా జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి వారితో పాటు అక్కడ మండల అధ్యక్షులతో పాటు అందరూ కూడా సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు పోవాలని చెప్పేసి చేతులు జోడించి మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ఈ దిశగా హౌసింగ్ అధికారులకు తెలియజేయండి, ఇగో మాకు ఉన్నాయి, మీరు అక్కడ సచివాలయానికి తెలియజేయండి, అది పెట్టండి. రానప్పుడు మనమే డిఎంతో మాట్లాడుతాం, జిల్లాధికారితో మాట్లాడుతాం, మీరు పట్టుకొని వచ్చి ఎనీ టైం మన ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. అలాగే మీ అందరూ కూడా మా గ్రామంలోనే, మా స్వగ్రామం చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి నాకు మంచి సదవకాశం ఉంది. నేను ఉద్యమాల నుంచి వచ్చినా ఏ పార్టీ కూడా ఇంత అవకాశం ఇవ్వదు. ఈ రోజు ఇచ్చింది, తర్వాత ఇవ్వకపోయినా పార్టీకి అవకాశం లేకపోతే ఇవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఆయనకి లాయల్ గానే, పార్టీకి కానీ అధ్యక్షులకు కానీ లాయల్ గా పనిచేయడానికి, నిబద్ధతగా నిజాయితీగా ముందుకు పోవడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక స్థానికంగా ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయాన్ని మా స్వగ్రామమైనటువంటి శ్రీకాకుళంకి 10 కిలోమీటర్ల దూరంలోనే సొంత కార్యాలయాన్ని నిర్మించి, ఇంతకంటే చాలా పెద్ద కార్యాలయం, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కార్యాలయం కంటే పెద్ద కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. అతి త్వరలోనే మన పెద్దలతో ఆ కార్యాలయాన్ని అన్ని పనులు పూర్తి అయిపోయి పెద్దలు టైం ఇస్తే ఆ కార్యాలయాన్ని మనం అందరం కూడా మొత్తం జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా ఆహ్వానించి కార్యాలయాన్ని మనం అందరం కూడా నిర్మాణం చేసుకున్న కార్యాలయాన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ 24/7 పనిచేయడం సిద్ధంగా ఉన్న అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జన సైనికులకే కాదు ప్రజలకు కూడా ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఏవైనా కార్యక్రమాలు ఉంటే మనం ప్రజల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నాం కనుక ప్రజాప్రతినిధి అయితేనే కాదు, ఓ పార్టీకి మన పార్టీ అధ్యక్షుడు పనిచేస్తాం కనుక వారి తరఫున పోరాడాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం అధికారి కూడా ప్రజాధనంతో అధికారి పనిచేస్తా ఉన్నాడు కనుక ప్రజాధనం మనం పట్టినటువంటి పన్నుల్లో ఇచ్చినటువంటి డబ్బులతో అధికారి పనిచేస్తున్న వారి బాధ్యత నిర్వర్తించాలా. ఓ పార్టీ రిప్రజెంటేషన్ చేసినప్పుడు చేయాల్సిన బాధ్యత ఉంది కనుక బాధ్యత నెరవేర్చాలని చెప్పి కూడా మనం తెలియజేయాలా. ఆ దిశగా మనం వెళ్ళినాడు. ఇప్పుడు కూడా ఈ జిల్లా కార్యవర్గంలో 27 మంది వచ్చారు. 27 మంది ఒకసారి అందరూ 40 మంది ఉన్నాం, 39 మంది అందరూ రాలేకపోయారు. ఎవరు అనేక కారణాలు. ఈ కారణాలతో ఉన్నట్టు రాని వాళ్ళు కూడా మంచివాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు, అనేక కార్యక్రమాలు ఉండొచ్చు. కానీ ఈసారి ఇంకోసారి రాకపోతే వాళ్ళు కూడా ఈ ఏదైతే రాలేనటువంటి వారిని ఎలిమినేట్ చేయడానికి